వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడడం వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఏడాది వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను తయారు చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో 8 అంగుళాల మట్టి గణపతిని అందజేసి పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. Other aspects such as drinking water and some tents and other related exercise and some control from our side also we will discuss. So isari the information prakaram meeku cheppana prakaram 8 locations in GWC area, 5 locations in Parkar area. Ivi kaakunda rural side chinna cheruvullo immersion anedi jarugutundi. So first and foremost all 9 departments మీ సైడ్ నుంచి కూడా మీరు లొకేషన్ వైజ్ ఎవరికైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ వేస్తున్నారో వాళ్ళ ప్రొసీడింగ్స్ కన్సర్న్ హెచ్ఓడీస్ ఒకటి ఇష్యూ చేయండి. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ డిఆర్ఓ గారు ఒక స్ప్రెడ్ షీట్ పెట్టేసి లాస్ట్ టైం ఈ సింగిల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరికి, సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరికి ఒక లొకేషన్ పెద్ద చెరువుకి వేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బద్దం చెరువుకి ఆర్టీఓ గారికి పెట్టేసేయండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఇస్ అసలు ఇది కూడా ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గణేష్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ మనం అందరూ ఇక్కడ ఉన్నాం, మనం అందరూ ఏమేమి చేయాలి వేరే వాళ్ళు అన్నీ మనం డిస్కస్ చేస్తాం. కానీ మా అండర్స్టాండింగ్ పరంగా ఎక్కడ మీటింగ్ అయితే మేము ఏం చేస్తాము అది రిపీట్ చేసి పోవాలి.